గుర్రాల రథసారథిని ఎప్పుడైతే అశ్వత్థామ చంపాడో చెయ్యగలిగిందేముంది అని ఇప్పుడు ఆ ఆగిన రథం మీద నుంచి యుద్ధం చేద్దాం ఇక అశ్వత్థామ వేపని ఎప్పుడైతే శిఖండి అనుకుంటున్నాడో ఇక రథం యొక్క కుడి చక్రాన్ని కొట్టేయగానే ఆ రథం కింద పడింది. పడ్డ రథం మీదకి ఒక చేతిలో ఒక ఖడ్గాన్ని ఒక కవచాన్ని పెట్టి భూమి మీద నించున్నవాడై అశ్వత్థామ వేసిన కొన్ని వేల బాణాలను తను నిగ్రహిస్తున్నాడు. అంటే ఈ యుద్ధం ఎలా జరుగుతుందంటే భూమి మీద నించొని ఉన్నాడు ఖడ్గంతో, చేతిలో ఒక కవచంతో శిఖండి. ఇక వచ్చిన బాణాలని వచ్చింది తన యొక్క కత్తితో తిప్పుతూ తను యుద్ధం చేస్తుంటే అశ్వత్థామ వేసిన బాణాలని తన కత్తికి తగిలి విరిగి కింద పడిపోతున్నాయి. ఇది చూచిన ధర్మరాజు అసలు ఎంతగానో భయపడ్డాడు. ఎందుకంటే శిఖండి ఉంటే తప్ప భీష్ముడిని చంపలేం. అలాంటి శిఖండి కూడా ఎంత మొగతనంతో యుద్ధం చేస్తున్నాడంటే అసలు అశ్వత్థామకు ఎదురు నిలబడి ఆయన కొన్ని వేల బాణాలు వేస్తున్నా తన ఖడ్గంతో ఆ బాణాలను కొడుతున్నాడు, కొన్నిటిని కవచంతో అడ్డు పెడుతున్నాడు. అలా అశ్వత్థామ వైపుకు దూసుకొని వెళుతున్నాడు. ఇక సాత్యకి అక్కడ ఒక్కసారిగా ఇది చూచిన వాడై తన రథాన్ని తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఎప్పుడైతే ఆ అశ్వత్థామ ఇంకా ఒక విశేషమైన ఆయుధాన్ని శిఖండి మీదకు వేసేద్దాం, చాలా గట్టి బాణాన్ని ఒకటేస్తే కవచం విరిగిపోతుంది, అప్పుడు చేతిలో మిగిలేది ఆ ఖడ్గమే. ఎంతసేపు ఈ ఖడ్గంతో అశ్వత్థామ వేసే బాణాలని నిగ్రహించగలడు. ఎప్పుడైతే వేసి ఆ విశేషమైన బాణాన్ని తన కవచం విరగ్గొట్టాడో ఇక శిఖండి చేతిలో మిగిలింది కేవలం ఖడ్గం మాత్రమే. అయినా ఖడ్గాన్ని ఏదో ఉరిమిలాగా తిప్పుతూ వచ్చిన వాళ్ళందరినీ నిగ్రహించగలిగినట్టుగా ఆయన ఆ రోజు చేసిన కత్తిసాము అది ఒక పెద్ద చారిత్రాత్మకమైన కత్తిసాము. అది కూడా అశ్వత్థామ కొన్ని లక్షల బాణాలేసినా ఒక్కటి కూడా తగలకుండా శిఖండి తన ఖడ్గాన్ని తిప్పుతూ తన వేపు ఒక్క బాణం కూడా వచ్చి తన శరీరాన్ని తగలకుండా యుద్ధం చేస్తుంటే అది చూచిగా శిఖండిని ఎలాగన్నా కాపాడుకోవాలన్న సంగతి ఎరిగి సాత్యకి వచ్చి ఇంకా ఎప్పుడైతే అశ్వత్థామ ఇంకొక విశేషమైన బాణాన్ని తీసి శిఖండిని గురి చూచి ఆ శిఖండి యొక్క ఛాతిలో కొడదామని అనుకుండగా ఒక డేగ కుందేలు పిల్లని తీసుకువెళ్ళిపోయినట్టుగా సాత్యకి శిఖండిని తన రథం మీదకి లాక్కొని లెఫ్ట్ నుంచి వెళ్ళిపోయాడు.